తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా సూపర్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి ఆదుకున్న ఇన్నింగ్స్లు లెక్కలేననున్నాయి. టీమిండియాలో ఒకరంటే ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండే వీరిద్దరూ ఐపీఎల్ వచ్చేసరికి ప్రత్యర్థులుగా ఆడక తప్పలేదు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతుంటే విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడింది. గ్రౌండ్లో సరదాగా చేసిన ఒక పని ఇద్దరు ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఇంతకీ ఆ బెస్ట్ మూమెంట్ ఏంటో చూద్దాం. ఐపీఎల్లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగడంతో అందరి దృష్టి కోహ్లీ, రోహిత్ శర్మల పైనే నిలిచింది. ఈ మ్యాచ్లో వీరిద్దరి మధ్య ఒక సీన్ హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హార్దిక్ పాండ్యా తొలి బంతిని ఆఫ్ స్టంప్కు దూరంగా విసిరాడు. ఓపెనర్ సాల్ట్ కవర్స్ వైపు బంతిని బలంగా బాదాడు. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ చేతుల్లోకి బాల్ వేలింది. ఈ సమయంలో రోహిత్ రన్అట్ చేద్దామనే ఊపులో కనిపించాడు. అయితే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో కోహ్లీ ఉండడం విశేషం. రన్అట్ అవసరం లేదని భావించిన రోహిత్ కోహ్లీ క్రీజ్లో ఉండగానే వికెట్లను కొడుతున్నట్టు ఫోజ్ ఇచ్చాడు. కోహ్లీ మాత్రం ఊరుకుంటాడా? దమ్ముంటే నన్ను రన్అట్ చేయి అన్నట్టు క్రీజ్ దాటి ఛాలెంజ్ విసిరారు. క్రీజ్లో బ్యాట్ పెట్టకుండానే క్రీజ్ బయట 2 అడుగులు దూరంగా ఉంటూనే రన్అట్ చేయి అని నవ్వుతూ సైగ చేశారు. సరదాగా సాగిన ఈ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తూ పండగ చేసుకుంటున్నారు. రోహిత్, కోహ్లీ కలిసి ఈ ఏడాది ప్రారంభంలో భారత జట్టుకు ఆడారు. మళ్ళీ వీరిద్దరూ ఇలా ఒకే మ్యాచ్లో కనిపించడం 4 నెలల్లో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 50 పరుగులు చేసి రాణించారు. కానీ హాఫ్ సెంచరీ చేసిన విరాట్ స్లో ఇన్నింగ్స్పై విమర్శలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ 13 బంతుల్లో 19 పరుగులు చేసి రిటైర్డ్ హాట్గా వెనుదిరిగాడు. విచారకరం ఏంటంటే వీరిద్దరికీ ఇంజురీస్ అయ్యాయి. కోహ్లీ జ్వరంతో బాధపడుతూనే మ్యాచ్ ఆడినట్టు సమాచారం. దీనికి తోడు చీలమండ గాయం కోహ్లీని ఇబ్బంది పెట్టినట్టు రిపోర్టర్స్ చెప్తున్నారు. ఇక రోహిత్ శర్మను హామ్స్ట్రింగ్ ఇంజురీ కారణంగా బ్యాటింగ్ ఆడలేక వెళ్లిపోయారు. వీరిద్దరూ తమ తర్వాత మ్యాచ్ ఆడతారో లేదో అనుమానంగా మారింది. ఓవరాల్గా వీరి గాయాలు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఒక మూమెంట్ ఫ్యాన్స్కు సంతోషాన్ని ఇచ్చింది.